జిల్లాలో ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం రామాయంపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకి అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,000 కుటుంబాలకు గాను 1,600 మంది ఎమ్యూనరేటర్స్, 170 మంది సూపర్వైజర్స్ నియమించుకొని సర్వే ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 33% సర్వే ప్రక్రియ పూర్తి చేశామని, పూర్తి స్థాయిలో 10 రోజులలో చివరి దశకు చేరుకుంటుందని చెప్పారు. ప్రజలందరూ ఎటువంటి సందేహాలకు గురికాకుండా నిరభ్యంతరంగా కుటుంబ సర్వే వివరాలు అందించి ఎన్యూమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వే ఫామ్లో ప్రధాన ప్రశ్నలలో ఎలాంటి సమస్య ఎదురైనా వెనువెంటనే ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ప్రణాళికా శాఖ నుండి అందించినటువంటి ఎన్యూమరేటర్స్ మార్గదర్శకాల పుస్తకంలో చూసుకొని ఎప్పటికప్పుడు సవరించుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పరిశీలించడానికి మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసీల్దార్ రజని, సంబంధిత ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇప్పుడు మనము ఈ సర్వే ఏదైతే చేస్తూ ఉన్నామో హౌస్ హోల్డ్ సర్వే, సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి, మళ్ళా తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదన్నా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ కాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇటువంటివి మనము తీసుకుంటా ఉన్నాం. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, ఎకనామిక్, మళ్ళీ పొలిటికల్, మళ్ళీ తర్వాత కాస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 1,600 మంది ఎన్యూమరేటర్స్కి అందరికీ కూడా మనం ఈ జాబ్ అసైన్ చేయడం జరిగింది. సో జిల్లాలో సుమారుగా 2,20,000 కుటుంబాల వరకు ఉన్నాయి. సో ఈ 2,20,000 కుటుంబాలని సుమారుగా 1,600 మంది ఎన్యూమరేటర్స్, ఒక 170 మంది సూపర్వైజర్స్, సో మళ్ళీ వాళ్ళ మీద మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, మళ్ళీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వ్యాప్తంగా కూడా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే, నిన్నటి వరకు ఒక 23% అయింది. సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే 30 నుంచి 33% వరకు ఈరోజు కంప్లీట్ అవుతుంది. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకొక 1 వీక్ 10 డేస్లో టోటల్ సర్వే అంతా కూడా కంప్లీట్ అవుతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి చోట కూడా సో ఏ విధమైన వాళ్ళకి సందేహాలు ఉన్నా కానీ కూడా మనం అన్నిటిలో క్లారిఫై చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అందరూ కూడా ఎన్యూమరేటర్స్ కూడా క్లియర్ అండర్స్టాండింగ్తో కూడా వాళ్ళందరి దగ్గర కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఏంటంటే ఈ ఫామ్స్ అంతా కూడా కాన్ఫిడెన్షియాలిటీగా ఉండడం జరుగుతుంది. సో ఏ విధమైన దుర్వినియోగం కాకుండా కూడా ఇవన్నీ కూడా పగడబందీగా ఎంపీడీఓ ఆఫీసెస్లో, సో ట్రంక్ బాక్సెస్లలో సో ప్రాపర్గా మేము స్టోర్ చేయడం జరుగుతుంది. సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ, మళ్ళీ మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సో వీటన్నిటిని కూడా ప్రాపర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఏ అపోహ లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయొచ్చు. సో కొద్దిమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. సో మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి వచ్చేటివి అంతా కూడా రద్దు అవుతాయేమో అనేసి కూడా కొద్దిమంది కావాలనేసి అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాదు ఇంకా ఎంత బెటర్ వేగా మనం ప్రజలకు చేకూర్చవచ్చు, వాళ్ళ దగ్గర వరకు ఎట్లా తీసుకుపోవచ్చు అని దాని గురించే కానీ సో ఎవరిని తీయడానికి కాదు. సో అందరు కూడా నిశ్చింతగా సో మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము కాన్ఫిడెన్షియాలిటీగా స్టోర్ చేసుకొని పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ కాగానే సర్వే వీటన్నిటిని కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం దగ్గర ఎప్పుడు కూడా ఒక డేటాబేస్ ఉన్నట్టయితే ఏదన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ఆ డేటాబేస్ ప్రకారంగా ఈజీగా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తే మంచిగా మనం చేయడానికి జరుగుతుంది. సుమారుగా 23% నిన్న మనకు కంప్లీట్ అయింది. సో 30% వరకు కూడా ఈరోజు మనము కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నాము. సో ఈ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో కూడా మొత్తం సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. ప్రజలందరూ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా సహకరించి సో సర్వే తొందరగా అయ్యేటట్టు కూడా మీరందరూ కూడా సహకరించాలనేసి కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే ఇది ప్రభుత్వం ఎందుకు చేపడుతూ ఉందంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్, సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా ఇంకా మెరుగుపరిచి ప్రజలకు ఇంకా మంచి విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇంకా మంచి విధంగా అందించడానికి ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఆ స్కీమ్స్ గురించి మనం ఈ డీటెయిల్స్ అంతా కూడా తీసుకుంటున్నాం. కానీ
దీనివల్ల ఎవరికైతే ఆల్రెడీ స్కీమ్స్ వస్తూ ఉన్నాయో దాంట్లో నుంచి వాళ్ళని తీయడానికి మాత్రం ఈ ఎక్సర్సైజ్ కాదు. సో అట్లా ఎవరైనా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే కూడా మీరు కన్సర్న్డ్ ఆఫీసర్స్ని మాట్లాడితే వాళ్ళు కూడా క్లియర్గా మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. మనం ఒక 40 సెంటర్స్ వరకు కూడా ట్యాగింగ్ ఇచ్చినాము. సో ఇంకా ఏంటంటే కొన్ని డిఫాల్ట్ మిల్స్ ఉన్నాయి. సో ఆ డిఫాల్ట్ మిల్లర్స్కి కూడా సో వాళ్ళకి 25% పెనాల్టీ వాళ్ళు కట్టాలా. సో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చినారు. మన కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా ఇక్కడ వచ్చి ఆ డీటెయిల్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. సో అది కూడా మనము వాళ్ళకి ఈరోజు మాట్లాడినాం. మోస్ట్లీ ఈరోజు అట్లా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. డిసిషన్ తీసుకోగానే ఏంటంటే ఇంకా కూడా ఇంకొక 30-40 మిల్స్ కూడా యాడ్ అవుతాయి మనకి. సో ఇది కాకుండా ఆల్టర్నేట్గా కూడా కొన్ని గోడౌన్స్ రెడీ చేసినాం. ఆ గోడౌన్స్లో కూడా తీసుకుపోవడానికి. ప్లస్ ఈసారి ప్యాడీ మనకి ఎక్కువ ఉంది కాబట్టి వేరే డిస్ట్రిక్ట్స్ అలాట్మెంట్ కూడా ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేసినాము. సో ఇవన్నీ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకు ఒక 30,000 మెట్రిక్ టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ అయ్యింది. వీక్ నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా స్పీడప్ అయింది. ఇంకొక 1 వీక్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం అన్ని మిల్స్ కూడా స్టార్ట్ అయితే మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ కూడా తొందరగా చేస్తాం. సో అదేవిధంగా ఒకవేళ వర్షాలు ఏమైనా పడితే కూడా వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ప్యాడీ పర్చేస్ సెంటర్స్కి అన్నిటి కూడా అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టార్పెలిన్స్ అవన్నీ కూడా వాళ్ళకి చేయడం జరిగింది. సో ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసినాం. సో ఆ నెంబర్ కూడా మనం మీడియాలో ఇచ్చినాం. సో ఆ కంట్రోల్ రూమ్కి వచ్చిన ఇష్యూస్ ప్లస్ ఈవెన్ నాకు పర్సనల్గా నా మొబైల్కి వచ్చిన ఇష్యూస్ అవన్నీ కూడా ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేస్తూ ఉన్నాం.